సాక్షి మీడియా పైన మళ్ళీ కేసు పెట్టారు ఏపీ పోలీసులు. అయితే ఈసారి ఏపీ పోలీస్ అధికారుల సంఘం ఇచ్చిన ఫిర్యాదు మేరకే సాక్షి మీద కేసు నమోదు చేశారు. సాక్షి మీద ఇలా కేసు నమోదు చేయడం అనేది ఇటీవల పదే పదే జరుగుతోంది. ఎడిటర్ మీద కేసులు పెడుతున్నారు. ఆయన ఇంటి మీద కూడా దాడులు చేశారు. రాత్రి కూడా విజయవాడలోని సాక్షి కార్యాలయం వద్దకు పోలీసులు వెళ్లి రాత్రి 12:30 నుండి దాదాపు 2 గంటల పాటు అక్కడున్న సిబ్బందిని అందరినీ ప్రశ్నించి కాస్త భయాందోళన కలిగించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు ఈ స్థాయిలో ఎందుకు స్పందించారు ఈ కేసులో అన్న దానికి సంబంధించి నిన్న సాక్షి ఒక కథనం రాసింది. పైసా మే ప్రమోషన్ అని. రాష్ట్రంలో డిఎస్పీల ప్రమోషన్లు చాలా నెలలుగా పెండింగ్ లో పెట్టేశారు. ఆ జాబితాను తయారు చేసిన ప్యానల్ గడువు కూడా ఆగస్టు 31తో ముగిసిపోయింది. ఇలా ఎందుకు నెలల తలబడి డిఎస్పీల్ని అదనపు ఎస్పీలుగా ప్రమోషన్ ఇవ్వకుండా ఆపారు అన్నదానికి సంబంధించి సాక్షి ఒక కథనం రాస్తూ ఈ ప్రమోషన్ల జాబితాలో ఉన్న డిఎస్పీలు ఆగస్టు 31 తేదీలో కొంతమంది రిటైర్ కూడా అవుతున్నారు. అయినా సరే ఎందుకు ఈ జాబితాను ముందుకు తీసుకెళ్లలేదు అన్న దానిపైన పోలీస్ శాఖలోనే ఉన్నతాధికారులు ఆరాధించినప్పుడు, ఈ ప్రమోషన్ జాబితాలో ఉన్న వాళ్ళు ఆరాధించినప్పుడు లంచాల కోసం ముడుపుల కోసమే ఈ జాబితాను ముందుకు పంపకుండా ఆపారు అన్నది వాళ్ళు గ్రహించారు. పోలీస్ బిగ్ బాస్ ముడుపులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒక దశలో డబ్బులు ఇవ్వడానికి వీళ్ళు సిద్ధపడినప్పటికీ కూడా వీళ్ళు చెబుతున్న అమౌంట్ అన్నది ఆ పై స్థాయి అధికారి ఆశిస్తున్న దాంట్లో కేవలం 10%గానే ఉండడంతో ఈ డిఎస్పీలంతా అవాక్ అయిపోయి షాక్ అయిపోయారు. దాంతో ఆగస్టు 31 తేదీ అయిపోయింది. అంటే పోలీస్ శాఖలోనే బాధితులుగా ఉన్న వాళ్ళ పక్షాన సాక్షి మీడియా ఒక కథనం రాసింది. సరే, ఇది అబద్ధం అయితే అవాస్తవం అయితే పోలీస్ శాఖ నుంచి ఒక ఖండన రావచ్చు. వివరంగా ఎందుకు ఇలా జరిగిందని చెప్పొచ్చు. ప్రధానంగా పోలీస్ అధికారులు ఏం చెప్పాలి? ఎందుకు ఈ జాబితాను ముందుకు ఫార్వర్డ్ చేయలేదు, ఎందుకు డిఎస్పీలకు అదనపు ఎస్పీలుగా ప్రమోషన్ ఇవ్వలేదు అన్న దానికి సంబంధించి కారణం చెప్పాలి. ఇదిగో పలా కారణం వల్ల ఇలా అయింది, ఈ లోపే ఇలా ప్యానల్కి సంబంధించిన గడువు ముగిసిపోయింది, మళ్ళీ ఎప్పుడు ఇదంతా జాబితాను సిద్ధం చేస్తారు అన్నదానికి సంబంధించి సమాధానం ఇవ్వాలి. కానీ అలా కాకుండా ఏపీ పోలీస్ అధికారుల సంఘం తరఫు నుండి శ్రీనివాస్, సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ పోలీసులకు సాక్షి మీద ఫిర్యాదు చేశారు. పోలీసు అధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఈ కథనం ఉందని. దాంతో పోలీసులు ఫిర్యాదు చేసేశారు. పోలీసులు ఫిర్యాదు నమోదు చేసి కేసు కూడా పెట్టేశారు. సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి మీద, మరికొందరు పాత్రికేయుల మీద కూడా ఈ కేసు పెట్టారు. రాత్రి వెళ్లి విజయవాడ సాక్షి కార్యాలయంలో పోలీసులు 2 గంటల పాటు అక్కడ ఉన్న వాళ్ళందరినీ ప్రశ్నిస్తూ హల్చల్ చేశారు. అయితే ఇప్పుడు పోలీస్ శాఖలోనే వ్యక్తమవుతున్న అభిప్రాయం ఏంటంటే, పోలీస్ శాఖలోనే బాధితులుగా ఉంది, కొందరు రిటైర్ కూడా అయిపోయారు, కొందరు డిఎస్పీలకు ప్రమోషన్కి అర్హత ఉన్నప్పటికీ కూడా నెలల తరబడి డిలే అవుతుంది. ఆ విషయాన్ని సాక్షి మీడియా బయట పెడితే పోలీస్ అధికారుల సంఘం కనీసం కామ్గా ఉండాలి, కానీ బాధితుల పక్షాన ఉండాల్సింది పోయి తిరిగి అధికారంలో ఉన్న ఉన్నతాధికారుల పక్షాన్ని వత్తాసు పలకడం ఏంటి అన్న ప్రశ్న కూడా పోలీస్ శాఖ నుంచే వస్తుంది. దాంతోపాటు ఈ రాష్ట్రంలో 199 మంది పోలీసు ఉన్నతాధికారులు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి, చెప్పాలంటే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి కూడా కొంతమంది వీఆర్లో ఉన్నారు ఏళ్ల తరబడి. వాళ్ళకు కనీసం జీతాలు ఇవ్వడం లేదు. పైగా వాళ్ళని మీరు ఇక్కడ మీ ప్రాంతాల్లో ఉండడం కాదు, విజయవాడకు వచ్చి కేంద్ర కార్యాలయంలో రోజు ఉదయం సాయంత్రం సంతకాలు చేయాలి, అటెండెన్స్ వేయించుకోవాలంటూ కూడా వేధించే పరిస్థితి వచ్చింది. వీటన్నిటిపైన మాట్లాడని పోలీస్ అధికారుల సంఘం నిజంగానే బాధితుల పక్షాన ఉండాలి అనుకుంటే ఇదే పోలీస్ శాఖలో 199 మంది కూడా, ఆ 199 కుటుంబాలు కూడా పోలీస్ శాఖ వాళ్ళకి సంబంధించినవే కదా. వాళ్ళకి కనీసం జీతాలు ఇప్పించే ప్రయత్నం అన్నా చేయాలి కదా, కనీసం అలాంటి డిమాండ్ అన్నా పెట్టాలి కదా. అలా కాకుండా ఆ 199 మంది పోలీసు ఉన్నతాధికారులను ఒకవైపు ప్రభుత్వం విపరీతంగా వేధిస్తున్నప్పటికీ కూడా దాని మీద ఎక్కడా మాట్లాడని పోలీస్ అధికారుల సంఘం ఇప్పుడు ప్రమోషన్ల విషయంలో కొంతమందికి అన్యాయం జరిగిపోయి రిటైర్ కూడా అయిపోతే పదోన్నతి లేకుండా వాటిపైన ప్రశ్నించకుండా వాటిని బయట పెట్టిన మీడియాని టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్న ఒక ప్రశ్న కూడా పోలీస్ శాఖలో వస్తుంది. ఓన్లీ సాక్షినే టార్గెట్ చేస్తూ ఉన్నారంటే ఏంటంటే మునుముందు ఇంకా ఇలాంటివి ఎక్కువ రాస్తారేమో, కాబట్టి ఎప్పటికప్పుడు మనం కట్టడి చేస్తూ ఉంటే వాళ్ళు ఒక కథనం రాయాలన్నా కూడా కేసులు పెడతారేమో, లోపలేస్తారేమో అన్న ఒక భయాన్ని మీడియాలో పాత్రికేయుల్లో సృష్టిస్తే వీలైనంత వరకు మనకు వ్యతిరేకంగా కథనాలు రాయకుండా ఉంటారు. వ్యతిరేకంగా అలాంటి సమాచారం అందినా సరే కథనాలు రాయడానికి భయపడేలా వాతావరణాన్ని సృష్టించాలన్న ఉద్దేశంతోనే ఈ స్థాయిలో సాక్షి మీడియాను వేధిస్తూ ఉన్నారు. సాక్షి మీడియానే మనం దెబ్బ కొడితే ఇక మిగిలిన మీడియాలు ఆటోమేటిక్గా డౌన్ అయిపోతాయి మనకు వ్యతిరేకంగా రాయడంలో అన్న ఒక ఉద్దేశంతోనే ఈ స్థాయిలో కేసులు పెడుతూ ఉన్నారు అన్నది ఒక అభిప్రాయం. మరి పోలీస్ శాఖ అయితే అసలు ఎందుకు డిఎస్పీలకు అదనపు ఎస్పీలుగా ప్రమోషన్ ఇవ్వలేకపోయారు, ఎందుకు ప్యానల్ గడువు ముగిసినా సరే స్పందించలేకపోయారు అన్న దాని మీద సమాధానం చెప్తే బాగుంటుంది. కానీ బయట కొన్ని అంశాలను వెలికి తీసిన మీడియా మీద కేసులు పెట్టి వేధించాలనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు.